కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నల్ని తీసుకొని వచ్చాం. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, మహిళా జాతీయ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రేఖా శర్మ. జింబాబ్వే నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఎంఎస్ఎన్ మన్నాగగ్వా. ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం హెడ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రమేష్ పోవార్. అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డు 2017 ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ భర్తృహరి మహతాబ్. 2018 రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గాంధీ. ఓల్చికి లిపిలో సొంత వికీపీడియా ఎడిషన్ను పొందిన భారతదేశ మొదటి గిరిజన భాష? ఆన్సర్ సంతాలి. యూపీఐ 2.0 యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇటీవలే ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. ఇటీవల అస్సాం పౌరుల జాతీయ రిజిస్ట్రీ తుది ముసాయిదాను అస్సాం విడుదల చేసింది. భారత్లో అక్రమ పౌరులుగా ఎంతమందిని ప్రకటించారు? ఆన్సర్ 40 లక్షలు. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇటీవల సర్వే ప్రకారం భారతదేశంలో అత్యంత శుభ్రమైన రైల్వే స్టేషన్ ఏమిటి? ఆన్సర్ జోధ్పూర్, రాజస్థాన్. ఆహారాన్ని ఉచితంగా అందించే మతపరమైన లేదా చారిటబుల్ సంస్థలకు సిజిఎస్టీ మరియు ఐజిఎస్టీలను తిరిగి చెల్లించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 325 కోట్ల విలువైన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ సేవా భోజ్ పథకం. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలతో కూడిన అంశాలపై సలహా ఇవ్వడం కోసం భారత ప్రభుత్వం ఎవరి నేతృత్వంలోని 21 మంది సభ్యుల పిఎంఎస్టిఐఏసి కమిటీని ఏర్పరిచారు? ఆన్సర్ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ రాఘవన్. 11వ ప్రపంచ హిందీ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ మారిషస్. ఇటీవల బ్లూమ్స్బర్గ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా ఏ దేశం చైనాను అధిగమించింది? ఆన్సర్ జపాన్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 57. షాంఘై సహకార సంస్థ పీస్ మిషన్ ఎక్సర్సైజ్ 2018 ఆగస్ట్ 2018లో ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ చెల్యాబిన్స్క్, రష్యా. ఆస్ట్రేలియాలో కకాడు 2018 ఎక్సర్సైజ్లో ఏ నేవల్ షిప్ భారతదేశం నుండి పాల్గొంది? ఆన్సర్ ఐఎన్ఎస్ సహయాద్రి. వివిఎస్ లక్ష్మణ్ యొక్క స్వీయ చరిత్ర పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్ 281 అండ్ బియాండ్. భారత్ మాజీ ప్రధానమంత్రి ఎవరు ఈ మధ్యన చనిపోయారు? ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి. 2022 ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ హాంగ్జో, చైనా. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2018 ప్రపంచ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ ఎవరు గెలిచారు? ఆన్సర్ కెంటో మొమోటో. 2018 పురుషుల హాకీ ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ భువనేశ్వర్, ఒడిశా. ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినియస్ పీపుల్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 9. త్రిపురకు కొత్తగా నియమితులైన గవర్నర్ పేరు ఏమిటి? ఆన్సర్ కెప్టెన్ సింగ్ సోలంకి. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇందిరా బెనర్జీ. గణిత శాస్త్రం యొక్క
ఇంటర్నేషనల్ కాంగ్రెస్లో ప్రతిష్టాత్మక ఫీల్డ్స్ పథకాన్ని సాధించిన భారతీయ ఆస్ట్రేలియన్ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ అక్షయ్ వెంకటేష్. గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ ద్వారా డిజిటల్ ఆవిష్కరణకు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకుగా నిలిచిన బ్యాంకు పేరేమిటి? ఆన్సర్ DBS బ్యాంక్ సింగపూర్. ప్రపంచంలోని మొట్టమొదట బ్లాక్ చైన్ ప్రజా బాండ్ ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ద్వారా ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ వరల్డ్ బ్యాంక్. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డే థీమ్ ఏంటి? ఆన్సర్ సేఫ్ స్పేస్ ఫర్ యూత్. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ హరివంశ్. ప్రపంచంలోని మొట్టమొదటి అధిక థర్మల్ శక్తిని నిల్వ చేసే పరికరాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.